బీచ్లో గుమ్మడికాయ మొక్కు తీర్చుకోవడం ఎంతమందికి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. నేనైతే ఈ వీడియో చూపిస్తూ మా పాపకి మేము ఎలా తీర్చామని చూపిస్తాను. హైదరాబాద్ నుంచి నేను సండే అయితే మా పాపకి మొక్కు తీర్చుకున్నాను. సాటర్డే నైట్ హైదరాబాద్ నుంచి నేను బందర్కి అయితే బయలుదేరిపోయాను. అలా ఫ్రెష్ అయిన తర్వాత పాపకి ఆ మొక్కు కావాల్సిన థింగ్స్ అన్నీ తీసుకుంటున్నాము. అరటిపళ్ళ దగ్గర అరటిపళ్ళు, తమలపాకులు, ఉగ్గు గిన్నె అయితే ముందే తెచ్చుకున్నాము. ఉగ్గు గిన్నె కావాలి అండ్ గుమ్మడికాయ, పసుపు, కుంకుమ అన్నీ తీసుకుని బీచ్కి అయితే బయలుదేరిపోయాము. నేను ఈ బీచ్కి రావడం ఫస్ట్ టైము. మీరు ఎంతమంది వచ్చారు ఈ బీచ్కి కామెంట్లో చెప్పండి. అక్కడ ఈవినింగ్ మీటింగ్స్ ఏమైనా జరుగుతాయి అనుకుంటా, ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారు. సో మేమైతే బయలుదేరిపోయాము. అక్కడ కొబ్బరి చెట్లు చూసి నాకు చాలా బాగా నచ్చింది. అట్మాస్ఫియర్ మొత్తం చాలా బాగుంది బీచ్ దగ్గర. గుమ్మడికాయ మొక్కు అనేది మనం మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ తీర్చుకుంటాము. ఆడ్ నెంబర్స్లో తీర్చుకుంటాము. అంటే 1, 3, 5, 7 అలాగా. ఆ తర్వాత నుంచి ఎప్పుడైనా తీర్చుకుంటారు అట్లాగా. గుమ్మడికాయ అయితే పసుపు కుంకుమ రాసేసి నేను తాంబూలం పెట్టి ఒక గిన్నె అంతా పెట్టాను. పసుపు కుంకుమ మనం కొంచెం తీసుకుని సముద్రంలో కూడా వేస్తాము. దండం పెట్టుకుని పాపతో కానీ మేము గుమ్మడికాయ మొక్కని తీర్చేసుకున్నాము ఆ రోజున. మా ఇంట్లో పిల్లలందరికీ మా అత్తగారు మొక్కుకున్నారు. అందరికీ పిల్లలందరికీ కంప్లీట్ అయిపోయింది. మా పాపకు కూడా ఈ ఇయర్ కంప్లీట్ చేసేసాము. 5th ఇయర్లో కంప్లీట్ చేశాను నేను. అక్కడ మొక్కు తీర్చుకున్న తర్వాత కొంచెం సేపు ఎంజాయ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం వాటర్లో. నేను చెన్నైలో బీచ్కి అయితే వెళ్ళాను కానీ బందర్లో రావడం ఇదే ఫస్ట్ టైము. బాగుంది, డిఫరెంట్ ఫీలింగ్. అండ్ అలా ఆడుకున్న తర్వాత సాయంత్రం ఇంటికైతే వెళ్ళిపోయాము. మీరు ఎంతమంది ఈ గుమ్మడికాయ మొక్కు తీర్చుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు తెలుసా ఈ ట్రెడిషన్ మీకు ఉందా? అయితే చెప్పండి. కృష్ణా జిల్లా వాళ్ళకి తెలిసిద్ది అనుకుంటున్నాను, బీచ్ సైడ్ ఉన్న వాళ్ళకి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.